రేపు ఎల్లుండో సీఎం రేవంత్ బీజేపీలో చేరతారట అని బీజేపీ నిజామాబాద్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ కాంగ్రెస్ నుండి ఆల్ ఇండియా సోషల్ మీడియా హెడ్ బీజేపీలో చేరారని మిలింద్ జిందాల్ చౌహాన్ బీజేపీలోకి వచ్చారని చెప్పారు. రేపో ఎల్లుండో రేవంత్ రెడ్డి బీజేపీలోకి వస్తాడట అని చెప్పారు అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల వేళ అరవింద్ మాటలు తీవ్ర చర్చకు దారితీశాయి. ఆల్ ఇండియా సోషల్ మీడియా హెడ్ బీజేపీలోకి పోయిండు. నిన్న మిలింద్ దేవరా వేయండు, మొన్న జిందాల్ వేయండు, అంతకంటే ముందు చవాన్ వేయండు. రేపు ఎల్లుండో రేవంత్ పోతారట. ఇవాళ కూడా వీకెండు కాంగ్రెస్ కూడా ఆల్ ఇండియా సోషల్ మీడియా హెడ్ బీజేపీలోకి పోయిండు. నిన్న మిలింద్ దేవరా వేయండు, మొన్న జిందాల్ వేయండు, అంతకంటే ముందు చవాన్ వేయండు. జీవితం మొత్తం మీరు ఎన్నడూ పసుపు రైతుల కోసం నయా పైసా చేసింది లేదు. చెరుకు ఫ్యాక్టరీల కోసం ఒక అడుగు నడిచింది లేదు. పనిచేసేట్టు కూడా పనిచేసిన ఘనత మీదే, నాశనం చేసిన ఘనత మీదే. మామిడి, చెరుకు, పసుపు, ఇలా అకాల వర్షాలు మొత్తం వరిదరిసిపోయింది. భారతీయ జనతా పార్టీకి పనిచేసుడు ఎలక్షన్ల కోసం మీ లెక్క సీజనల్ పార్టీ కాదు. ఆడ ఇండియన్ పీపుల్ ఫోరం అని మా అనుబంధ సంస్థ. ఇవాళ ఇండియన్ పీపుల్ ఫోరం లాంటి సంస్థలు భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారు ప్రైమ్ మినిస్టర్ అయినాక విదేశ్ విభాగ్ ఏదో మా డిఫరెంట్ మోర్చాలు ఉంటాయో అట్లా ఒక విభాగం, విదేశీ విభాగం పెట్టినాము. రేవంత్కి పాపం ఏబీవీపీ బ్యాక్గ్రౌండ్ ఉన్నది, లోపల హిందుత్వం ఉన్నది, కానీ బయట ఏం చేయలేని పరిస్థితి. పాపం ఒక హిందువుకి మేలు చేయలేని ముఖ్యమంత్రి మన ముఖ్యమంత్రి. మై హిందూ మై ప్రాక్టీస్ అంటున్నాడు. విచ్ వాట్ ప్రాక్టీస్? ఎవరు మిగిలినారు కాంగ్రెస్ లా? గత నెల రోజులు తీసుకుంటేనే ఒక అశోక్ చవాన్ వాయ్, మిలింద్ దేవరా వాయ్, జిందాల్ వాయ్, మిగిలిందెవరు కాంగ్రెస్ లా? అందరు కలిసి పాపం మైనారిటీలను బేవకూపు చేసిర్రు. నువ్వు రాష్ట్రంలో నువ్వేమని చేస్తున్నావు? మీ విజిలెన్స్ ఏం చేస్తున్నది? మీరు వేరే కేసులు ఏమవుతున్నాయి?